అయ్యగారు వచ్చేసా. మరి నేను మొదలెట్టనా? అరే ఏంట్రా ఇది? సీజన్ 10 ఆటలు సవాల్ కాదు, ఆటే సవాల్. చూసారు కదా, ఈసారి లోగో చూస్తుంటేనే అర్థమవుతుంది ఈసారి అగ్ని పరీక్ష ఉండబోతుందని. గెట్ రెడీ ఫర్ సో. మరి అడు చూస్తావేంటి? మన చూపే అంతా. బిగ్ బాస్ సీజన్ 10 కోసం నేను మరింత శక్తిగా మారుతున్నాను. రోజు రోజుకి నాకు పెరుగుతున్న హేటర్స్ ని బాగా గమనిస్తున్నాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. నా మీద కొంచెం గట్టిగానే నమ్మకాలు పెట్టుకోండి. పొరపాటున బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే మరణమే. నేను ఎంత శక్తివంతంగా మారుతానో మీరే చూస్తారు. లేదు, ఎప్పటికీ చూడండి. మీ అందరి ఆనందం కోసం ఈ మిస్టర్ పిఠాపురం మజిల్ మ్యూజిక్ వినిపించబోతున్నాడు. ఈ కండలు కాశ్మీరం మజిల్స్, ఈ గుండెలు హిమాలయం, ఈ ఉదరం వింధ్యాచలం. సార్, గుండెలంత భారం పెట్టుకొని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్, జీనియస్. ఖచ్చితంగా ఈ సీజన్ లో ఒక బలవంతమైన, ఒక శక్తివంతమైన మనిషిలాగా నన్ను చూడబోతున్నారు. గెట్ రెడీ ఫర్ సూన్. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. సోదరుడు ఇక్కడ ఆమరణ నిద్ర చేస్తున్నాడు. బిగ్ బాస్ 10 కన్నా వెళ్ళాలని ఆశిస్తున్నాం. అడుక్కో సార్. అమ్మా అమ్మా అని అడుకో. అడుకోకుండా కూర్చుంటే ఎలా? అడుక్కో. 56 రోజులు 56 వారాలు 2 సంవత్సరాలుగా ఇదే దీక్ష. కాబట్టి ఈసారి బిగ్ బాస్ లో కన్నా డైరెక్ట్ గా ఛాన్స్ ఇచ్చిండే. హాయ్ నాగార్జున బావా. ఏంటి బావా మమ్మల్ని ఇట్లా చేస్తున్న ఒంగోలు వాళ్ళని? నేనేం చేశాను? ఇప్పుడు అగ్ని పరీక్షలో తీసుకో బావా మా ఒంగోలు వాళ్ళని ఒక్కనన్నా ప్లీజ్ బావా. నాగార్జున బావా ఎవతురా అదే యాడ దొరికింది సంతరా ఇదే? నేను మీ భూలక్ష్మి శాఖయారా. బిగ్ బాస్ పోవాలంటే ఏం చెయ్యాలి? కొట్టదాకా ఇంట్లో పడినాలే. హలో బిగ్ బాస్ అండ్ బైక్ హోల్ కాంటెస్ట్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? సో వెల్కమ్, నమస్కార్, వనక్కం. దిస్ ఇస్ సాయి సూపర్ స్టార్. సో ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. నేను సెలెక్ట్ అయితే మాత్రం ఒక్కొక్క గెటప్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అని డెఫినెట్ గా అనుకుంటున్నాను. హాయ్ బిగ్ బాస్ టీమ్ అండ్ నమస్తే నాగార్జున సార్. నమస్తే పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. మాది ప్రాపర్ వచ్చి ఖమ్మం. నేను హైదరాబాద్ కు వచ్చి 28 ఇయర్స్. ఏం చేస్తుంటారు మీరు? నా ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్. డాన్స్ గురించి వారికి బాగా తెలుసు. తెలుసు కాదు, అబ్బో వచ్చు. యు వాంట్ టు సీ? యా. దిస్ ఈస్ డాన్స్. నీకన్నా పంది కూడా బాగా డాన్స్ చేస్తుంది. నేను ఇప్పటికీ 15 సినిమాల దాకా కొరియోగ్రాఫ్ చేశాను. నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? వీడి బొక్క వీడికి తెలిస్తే కదా. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడెలా తయారవుతాడు? నీ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? ప్లీజ్ బిగ్ బాస్ టీమ్ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది, జాగ్రత్త. బిగ్ బాస్ లో వాష్రూమ్ కడడానికి రమ్మన్నా నేను పోతా, అది మాత్రం పక్క. నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, నువ్వు రామ్మ వారానికి వస్తే 2 సార్లు కడగాలమ్మా అంటే పక్కా పోతా నేను. నీ పొగర మాటల్లో కాదు చేతల్లో చూపించు, వాటిని చూస్తేనే తెస్తావు. ఒక్కొక్కటి కాదు రావణ, బ్రష్ ఫినాయిల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. మనీ కూడా అవసరం లేదు, ఇంట్రెస్ట్ అంతే నాకు. నిన్ను లెటర్ లేసి తొక్క నువ్వు ఎక్కడ దాపించావు నాకు? నమస్కారం, హీరో నాగరాజు సార్. ఏమిటి నాగరాజు సార్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు? నన్నా? ఈ వీడియో కనుక నాగరాజు సార్ కి కంపల్సరీ షేర్ చేయండి. నాగరాజు అన్నయ్యా, ఒకడేమో ఈ ఏజ్ లో నీకెందుకు మేడిపల్లిగా బిగ్ బాస్ అంటాడు. ఏజ్ కి బిగ్ బాస్ కి ఏం సంబంధం? ఆట ఆడడానికి సత్తా ఉండాలి. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? నాగార్జున సార్, నేను బట్టలు ఇప్పు తిరుగుమన్నా తిరుగుతాను. నువ్వేమన్నా రంగిళాలో ఊర్మిళ అనుకుంటున్నావా? న్యూడ్ వీడియో ఏమన్నా చేస్తాను. సిగ్గు లేకపోతే సరే, నువ్వేమనుకోవద్దు బాబు.
అలిసిపోయిన బ్రతుకులు. నాకు అంత ఇష్టం, బిగ్ బాస్ కోసం చచ్చిపోతాను. చచ్చిపో, పీడ వదులుతుంది. నన్ను బిగ్ బాస్ కి తీసుకోండి ప్లీజ్. నాగార్జున సార్ ఎందుకు ఇట్లా ఎత్తారు ప్లీజ్? నాకు అగ్ని పరీక్షకి ఎట్లా కూడా తెలుస్తలేదు. నాగార్జున ప్లీజ్ నన్ను తీసుకోండి సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను. సార్ మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని కాపాడండి సార్. అవసరమైతే నన్ను వాడుకోండి. నా 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 నా